కమాన్. ప్రతి నాటక కథల రంగానికి నీలాంటి వాడు ఒకడుండి అబ్బా 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 మా మూడంతా పాడు చేస్తాడు. ఇంతకీ ఎవరా నువ్వు? సిరిమల్ల పువ్వు లాంటి బెగర్తో సరసాలాడుతుంటే మధ్యలో శ్రీకృష్ణులాగా అంటే నా మూడంతా పాడు చేశావు. నేనా నీలాంటి రౌడీకి రాజాని అనాథలు కన్నును నీలా పొవ్వకి పరిచయించాలికే తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన టైగర్ రాజాని. రాజా నేనెవరో చెప్తాను గుర్తుపెట్టుకో. నీలాంటి టైగర్స్ ని రింగ్ లో పెట్టి ఆడించే రింగ్ మాస్టర్ రాజారు అనవసరంగా నా జోలికి రమ్మగా నీ హద్దు పుచ్చకాయలను లేపేస్తా. అప్పుడు ఈ రాజా పేరు చెప్తే రాజధాని రౌడీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి హడలు పుడుతుంది. ఆపరాని ఒకదప్పుడు ఉపన్యాసాలు వీళ్ళు భయపడి పారిపోవడానికి నేనేమన్నా ఈ బజార్లో ముడి తిరిగే బజార్ నా కొడుకుని అనుకున్నావా? ఈ స్టేట్ స్మగ్లింగ్ గ్యాంగ్ మేమన్నా ఈ రాష్ట్ర రాజకీయాలు మొత్తాన్ని కలకాల సైడ్తో సాధించే దగ్గర ఇంద్రా లాంటి రాజకీయ మేధావులు అన్నదమ్ములతో రాజమేస్తూ ఎంజాయ్ చేస్తున్నా. గజని రాజా గజని గీతాంధ్రగా ఇప్పుడే వారిని వస్తున్నా. నేను చంపడానికి లేచండి ఆయుధం వెంటనే వాళ్ళకి చెప్పు. ఎవర్రా నువ్వు చెప్పడానికి? నీ మాటలు సాగాలి. ఈ రాజకీయ నాయకులు అందరిలో మాకున్నంత వరకు మాకు ఈ స్టేట్లో తిరిగేలేదు. అనవసరంగా మా జోలికి రావద్దు, చంపేస్తాం. గజని అశోక్ అనే పోలీసు అంటారంటే ఆ సింహం నీకు ఇంకా పూర్తిగా తెలియదు. వెళ్ళి వాళ్ళకి చెప్పు టైం దగ్గర పడిందని. రాజా మా శక్తిని తక్కువ అంచనా వేస్తున్నావు. మేము తలుచుకుంటే మా నామం సృష్టించి ఈ రాష్ట్రాన్ని నామరేఖలు లేకుండా చేయగలం. అంతటి కెపాసిటీ ఉందిరా మాకు. బ్రతకాలని కూడా రాజా పేరుకు ఉండాలి, చావాలని ఏ రాజాకు ముందు ఉండాలి. ఏది కావాలో డిసైడ్ చేసుకో. రాజా ఈ ప్లేస్ నీది, టైం నీది, ఫిగర్ కూడా నీదే, మొత్తం నీ అయిపోయినరా. అదే కానీ నా అయినట్టయితే నిన్ను చంపేసి దాన్ని రేప్ చేసి మట్లా కలిపేవాడా ఈ గదిని. ఈ గదిని అంటే గన్ లాంటి వాడు. మరలా వస్తా నిన్ను దాన్ని ఇద్దరిని చంపి ఈ మట్టిలో పాతేస్తా. సమయానికి రాకపోతే సింధు ఈ రాజా అండగా ఉండగా నీకేం జరగదు. అలాగే అంటావు కానీ చెప్పిన టైంకి మాత్రం ఒక్కసారి కూడా అస్సలు రావు. సింధు నీ ఆడవాళ్ళకు ఒకటే పని, అది వంట పని. అదే మా మగవాళ్ళకి ఎన్ని పనులు, దారిలో ఎంతమంది అమ్మాయి చూపుల్లో దాటుకొని రావాలి. మరి అవునా? అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇంకా నేను దేనికి? వచ్చినట్లుంది. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నా సింధు. మొగలి పువ్వుల సువాసనతో రగిలిపోతున్నా నీ అన్నం అందరి ముగ్గురు చేస్తుంది. అబ్బో ఏంటి ఈరోజు రాజా గారు మంచి మంచి కవిత్వాలు వల్లిస్తున్నారు. ఈ ఎవరి మెడలో ముడుములు వేసి నా అర్థంగా చేసుకోవాలని ఆరాటంగా. రాజా నా బదుల ప్రాణం ఉన్నంత వరకు నేను నీ ఇల్లాలుగానే జీవిస్తాను రాజా. సింధు నా మీద నీకు అంత నమ్మకం ఉందా? అవును రాజా. సింధు ఇది ఆశ కాదు ధ్యాస. నీ మీద నాకున్న అమితమైన ప్రేమ కాదంటావా? రాజా నా మనసుకు వచ్చిన నీకే నా జీవితాన్ని అంకితమిస్తాను రాజా. సింధు నిన్ను చూడగానే ఎప్పుడో ఫిక్స్ చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే బ్యాచిలర్ గా ఉండిపోదామని. అబ్బో అలాగా? సరే మరి ఇంకెందుకు లేదు, నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్లున్నావు కదా. కానీ రాజా నీ ఇష్టాన్ని నేను ఏ రోజు కాదన్ను.
నెక్స్ట్